ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. రే జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరి టాలెంట్ ఆడి. ఫ్రెండ్స్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చా, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలో పోతే మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు అయితే మొత్తం వస్తాయి. మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే వచ్చిన తర్వాత మనం ఆ వీడియోని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత వీడియో అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ బీట్ మన దగ్గర వచ్చేసి ఫస్ట్ బీట్ ప్లస్ మీడియా, ఇక్కడైతే మనం దీని మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనం అయితే 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఫోటో అయితే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫోటో అయితే పెట్టుకున్న తర్వాత 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బీట్ మన దగ్గర వచ్చి కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మన దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా. మనం ఇలా ఫోటోలు 1 by 1 అడ్జస్ట్ చేసుకోవాలి. 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మన దగ్గర వచ్చి కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో. ఇలా 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బీట్ మార్క్ దగ్గర ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడైతే మనం కట్ చేసుకొని ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 1 by 1 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. ఇలా 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ కొద్దిగా పేస్ట్ కాపీ అవి మొత్తం నేనైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. కట్ చేసుకొని బ్యాక్ రావాలి. మళ్ళీ ఎఫెక్ట్స్ ప్లస్ మీడియా, ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బీట్ మన దగ్గర వచ్చి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మనమైతే ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీట్ మన దగ్గర వచ్చేసి కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇలా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర 1 by 1 మన ఫోటోలు అయితే బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పైన 3 dots ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయ్యిద్ది. ఫిల్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. మళ్ళీ ప్లస్ మీడియా, ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడైతే కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా మనం 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఒక్క ఫోటో ఉంది, లాస్ట్ ఫోటో. ఇక్కడైతే మళ్ళీ ఈ ఫోటోని అయితే పెట్టుకున్నా రిపీట్ పెట్టుకున్న తర్వాత ఫిల్ కాంపోజిషన్ ఏరియా పెట్టుకొని ఇక్కడైతే లాస్ట్ బీట్ మార్క్ ఉంది, ఈ బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా మనం 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం కింద స్క్రోల్ చేసిన తర్వాత కింద ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మనం బ్యాక్ వచ్చేసి ఫోటోని అయితే క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ ఇంకో ఫోటోని బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలకైతే ఈ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 by 1 ఇంకో ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 ఈ ఎఫెక్ట్ని అయితే ఫోటోలన్నిటికీ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మనం ఈ ఫోటో లాస్ట్ ఫోటో ఉంది ఫ్రెండ్స్, పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలకి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ప్రాసెస్ ఉంటుంది, చెప్తాను. పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే లాస్ట్ ఫోటో ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా మనం అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ని అయితే
మనం ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే గ్యాలరీలో అయితే సేవ్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది.